విజయనగరం జిల్లా బొండపల్లి నెలివాడ గ్రామంలోని రాజు చెరువు ఆనుకుని ఉన్న ఆయకట్టు 500 ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం కలదు. బిల్లల వలస టెక్కలి, తుమ్మలపేట, బూరడపేట గ్రామాలకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతుంది. 1980లో 98 సెంట్ల విస్తీర్ణంలో చెరువు ఉండేది. అయితే సుమారు 47 ఎకరాల భూమి ఇప్పటి వరకు అన్యాక్రాంతమైందన్నారు. ప్రస్తుతం ఓరియల్ ఎస్టేట్ లేఅవుట్ కు ఆ చెరువు గర్భంలో నుండి సుమారు 30 అడుగుల వెడల్పుతో రోడ్డు వేస్తున్నారని తెలిపారు. స్థానిక తహసీల్దార్ తక్షణమే స్పందించి కబ్జాదారుల నుండి చెరువు గర్భంను కాపాడి రైతులకు న్యాయం చేయాలని జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు తాళ్లపూడి కృష్ణ కోరారు. ఒక 15 రోజుల క్రితం వ్యవసాయానికి జీవనాధారం అయినటువంటి రాజు చెరువు గత సర్వేకు ముందు సుమారు 98 ఎకరాలు కాగా 1980 తర్వాత రికార్డులో 67 ఎకరాలుగా నమోదు కాబడి ఉంది. మరి గతంలో ఏ విధంగా అన్యాక్రాంతం అయిందో మాకు తెలియదు. ఇటీవల కాలంలో చాలా పర్యాయాలు అందులో రోడ్డు అంటే చెరువు మధ్యలో రోడ్డు వేయడానికి ప్రయత్నించగా గతంలో అడ్డుకోవడం జరిగింది. ఇటీవల ఒక 15 రోజుల క్రితం ఒక రియల్ ఎస్టేట్ 80 ఎకరాల భూమి కొన్న ఆసామి విజయనగరం ఆయన ఒక ప్రైవేటు హాస్పిటల్ యజమాని డాక్టర్ గారు వగైరాలు సుమారు 80 ఎకరాల గరుడుబిల్లి రెవెన్యూలో భూమి కొని మా చెరువు గర్భంలో వెళ్ళి రోడ్డు నిర్మాణం సుమారు 40 అడుగులు వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దాని గురించి మేము ఆ గ్రామస్తులు వచ్చి మమ్మల్ని సంప్రదించగా గతంలో ఆల్రెడీ 16 ఎకరాలు గరుడుబిల్లి గ్రామస్తులు అన్యాక్రాంతం చేసి ఆక్రమించి ఉన్నారు. సదరు భూమి విడిచిపెట్టి తరువాత భాగంలో మీరు రోడ్డు నిర్మాణం చేస్తుంటే బాగుంటుంది. రోడ్డు మధ్య చెరువు మధ్యలో రోడ్డు నిర్మాణం చేయడం అది మా గ్రామస్తులకే కాకుండా గరుడుబిల్లి, బిల్లల వలస, కెరటాము, టెక్కలి, బోరాడపేట, తుమ్మలపేట తదితర గ్రామాలకు మిగిలి జలాలు వెళుతున్నాయి. మరి సుమారు 500 ఎకరాలు ఆయకట్టు గల ఈ చెరువు గర్భాన్ని ఆక్రమించి మరి అన్యాక్రాంతం చేస్తే భవిష్యత్తు తరాల వారికి పంటలు పండించుకోవడానికి నీరుండదు. ఈరోజు రైతే రాజనే నానుడితో ఈ ప్రభుత్వం నడుస్తుంది. మరి అందులో కబ్జాలు జరుగుతుంటే మరి అందరూ చోద్యం చూస్తున్నారు. మరి ఏ విధమైన అన్యాక్రాంతాలు జరిగాయి, ఏ విధమైన ముడుపులు చెల్లించారో నాకు తెలియదు. కానీ ఇది అన్యాయమని గతంలో నేను పలుమార్లు అధికారులకి వార్లుగా చెప్పి ఉన్నాను. అయినప్పటికీ చర్యలు లేవు. ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మండల పరిషత్ అధికారిని, ఎంఆర్ఓ గారిని, సంబంధిత ఏఈని వాళ్ళు ఏ విధంగా రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు, పంచాయతీ వారు ఏ విధమైన అనుమతులు ఇచ్చారు, మరి చెరువు గర్భంలో ఇవ్వచ్చా, ప్రభుత్వ భూమికి అందులో చెరువు అంటుంది చాలా సున్నితమైన విషయం. ఇలాంటి విషయాన్ని కూడా పరిశీలించకుండా మరి రోడ్డు నిర్మాణానికి అనుమతి